మహిమ కలుగును గాక. ఉదయకాలపు ఆరాధనలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవముగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఉదయకాలంలో నీ పాద సముఖంలో చేరి ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరాధనలో నీ పాద సముఖం ఎదుట ప్రభా నిలబడి నాయన ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, నిన్ను స్తుతించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి ప్రభా, బలమును, ఆరోగ్యాన్ని, శక్తిని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల ప్రార్థనలో మీ సన్నిధినైనా ఈ స్థలం అందించండి. ప్రార్థన ఆలకించవానిగా మీరు దిగరండి. నీ ప్రసన్నత చేతనైనా నీ యొక్క ఆస్తము ప్రభా ఈ యొక్క స్థలమందు మీరు ఆవరించి ఆదునంతవరకు పరిశుద్ధాత్మ దేవునిగా నీ అధికారం, నీ బలం ప్రభా ఈ స్థలమందు ఉంచి నీవే అన్ని విషయాల్లో సమస్త మహిమాగ్రత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడవై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము.
నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి నూతన సంవత్సరంలోకి మనందరినీ ప్రవేశింపచేసినటువంటి దేవాతి దేవునికి మన రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు స్తుతియాగం చెల్లిస్తూ ప్రభు నామాన్ని కనపరదాం. స్తోత్రమయ్య స్తోత్రమునాయన స్తోత్రమునాయన స్తోత్రమయ్య స్తోత్రమునాయన స్తోత్రమయ్య స్తోత్రమునాయన స్తోత్రమయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్య హల్లెలూయా 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 స్తోత్రమునాయన స్తోత్రమునాయన
స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య. గొప్ప దేవుడా నీకు వందనాలయ వందనాలయ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య. కృపగల తండ్రి, జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి నీకు వందనాలు ప్రభ. అయ్యా అయ్యా నీ పాదాలు పుచ్చుకుని అడుగుతూ ఉన్నాం ప్రభ. అయ్యా సహాయం దయచేయండి అయ్యా. మహాగణుడా మహోన్నతి దేవా నీకు వందనాలు ప్రభ. స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రాలయ వందనాలయ 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 వందనాలయ. మహాగుణుడమైన తండ్రి నీకు వందనాలు ప్రభ. వందనాలయ స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య. ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తవగు దేవా నీకు వందనాలు ప్రభ. వందనాలు ప్రభ. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన స్తోత్రం నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య. కృప చూపించండి జాలి చూపించండి ప్రభ. అయ్యా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభ. వందనాలయ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రాలయ వందనాలయ వందనాలయ. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభ. వందనాలు ప్రభ. స్తోత్రాలయ స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య. గొప్ప దేవుడైన దేవా నీకు వందనాలయ 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రమయ్య. మహాగుణుడ మహోన్నతి దేవా నీకు వందనాలు ప్రభ. ఉదయకాల సమయంలో ప్రభ శుద్ధుల మీద ప్రభ మీరు ఆశనుడు కమ్మని ప్రభ యేసయ్య నీ సన్నిధిలో పూజాడుతున్నాం ప్రభ. స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రాలయ వందనాలయ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం వందనాలయ వందనాలయ స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రమయ్య స్తోత్రము నాయన స్తోత్రమయ్య స్తోత్రం నాయన. స్తోత్రం హల్లెలూయా. స్తుతి స్తుతి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి జీవం గల తండ్రి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఉదయకాలంలో నీ పాద సముఖంలో ప్రభా నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రభా ప్రవేశపెట్టి అయా నీ సన్నిధిలో అయా నిలబెట్టిన ఆయన నీ మందిరం ఆవరణంలో చేరి నీ నామాన్ని స్తుతించే మనసును అయా జీవితాన్ని ప్రభా బ్రతుకును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం ఎంతమంది అయితే బిడ్డల ప్రభావ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్కనైనా బలమైన హస్తం చేత నూతనపరచండి. ఉదయకాలం ప్రభా నీ మాటలు వినబోచుండగా నీ శ్రేష్టమైన ఉపదేశమును ఉదయకాలం మీరు మాకు దయచేసి నీవే సమస్త మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభుపేట మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు గడిచిన సంవత్సరం అంతా గతకాలం అంతా దేవుడు తన రెక్కల నీడలో కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి నూతనమైన సంవత్సరాన్ని ప్రభు మన జీవితాలకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు పేరట యేసు నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న మాటను ఈ పూట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, మీకు కలుగజేసెదను. రాతుగుండె చూడండి, నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేసేదను అని దేవుని మాటలు ఉదయకాలం మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను మన హృదయాల్లోకి తీసుకుందాం. ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న సందేశం నూతన హృదయాన్ని ప్రభునికి ఇవ్వడానికి ఆయన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడని, నూతన స్వభావం చేత నేను ఆయన నడిపించే దేవుడని ఉదయకాలం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండరు కానీ, ఎప్పుడూ ఒక రకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండరు కానీ, హృదయంలో ఒకవేళ ఏ విధమైనటువంటి లోపాలు, ఏ విధమైనటువంటి ఆటంకాలు, హృదయంలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలన్నీ కూడా దేవుడు తొలగించడానికి శక్తి కలిగిన దేవుడని నీవు గుర్తుపెట్టుకోవాలి. హృదయములను దేవుడు అంతరింద్రియములను పరిశీలించువాడు అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు. ఈరోజు ఒకవేళ నీ హృదయం బైబిల్ చెబుతుంది
యిర్మీయా గ్రంథం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని హృదయాన్ని గురించినటువంటి మాట వివరణ మనకు తెలియపరుస్తూ ఉండగా, ఆ హృదయాన్ని బాగు చేసే వారికి లోకంలో ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మానవ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి చెడును, ప్రతి కీడును కొట్టివేసి ఆయన నూతనమైనటువంటి హృదయాలుగా మార్చడానికి తగినటువంటి సామర్థ్యం, శక్తి గల దేవుడిని ఉదయకాలం మీకు తెలియపరుస్తున్నాను. నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి హృదయాన్ని ఇవ్వడంలో దేవాతి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి బలమైన హస్తాన్ని నీకు తోడుగా ఉంచి దేవుడని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయంలో యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట 19వ వచనంలో మనం చూస్తే, యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవల ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదుము రండి. వాని పేరు యెహెజ్కేలు గ్రంథం, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథంలోని 11వ అధ్యాయంలో 19వ వచనంలోనే మనం చూస్తే, అక్కడ వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్న సందేశాన్ని మనం వినగలిగితే, ఆయన రాతి గుండెను, అంటే రాతి లాంటి కఠినమైనటువంటి బండవారినటువంటి నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే మెత్తనిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీ స్వభావం అనేది ఒకవేళ కఠినంగా ఉంటే, ఒకవేళ నీ స్వభావం అనేది దేవునికి ఒకవేళ అయిష్టంగా జీవిస్తూ బండబారినటువంటి మూర్ఖపు గుండెగా ఒకవేళ నీ గుండె ఉంటే, అలాంటి స్వభావాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మెత్తనివిగా ఆయన చేయడానికి తగినటువంటి శక్తి గలవాడని ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను నీకు ఇచ్చే దేవుడే అంటున్నాడు. అంటే నీ స్వభావాన్ని పరిపూర్ణంగా మార్చడానికి తగినటువంటి శక్తి గల దేవుడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, ఎవరు కూడా నన్ను మార్చలేరు, ఎవరు కూడా నా జీవితంలో నాకు సహాయం చేయలేరేమో, ఎవరు కూడా నా యొక్క స్వభావాన్ని ఎవరు కూడా మార్చలేరేమో అని ఒకవేళ నీవు అనుకుంటే, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, రాతి గుండెను తీసివేసి నీకు ఆయన మాంసపు గుండెను ఇవ్వడంలో తగినటువంటి శక్తి గల దేవుడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీ శరీరంలో ఏదైతే శరీర స్వభావం పనిచేస్తూ, ఏ శరీరం అయితే నీ జీవితంలో పనిచేస్తూ నీ స్వభావాన్ని పూర్తిగా లోక సంబంధమైనటువంటి పాపము చేత, శరీర సంబంధం అయినటువంటి లోక సంబంధమైన పాఠముల చేత నీ జీవితం ఉంటే, ఆ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి నీ జీవితాన్ని ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితంగా మార్చడానికి తగినటువంటి శక్తి గల దేవుడు ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తుని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత కఠినాత్ములైనటువంటి హృదయాలు కలిగిన వారినైనా కూడా దేవుడు మెత్తని హృదయాలుగా మార్చడంలో ఆయన తగినటువంటి శక్తి గల దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం పరిస్థితుల్లో చూస్తే చాలామంది కుటుంబాల్లో ఇంకా వీరు మారరు, వీరి స్వభావం మారదు, వీరి యొక్క జీవితాలు ఇక మారవు అనుకున్నటువంటి వారు మనకు లోకంలో చాలామంది సమాజంలో కనబడుతున్నప్పుడు వారిని మనుషులు మార్చలేరు. కానీ ఎవరు మార్చగలుగుతారు వారి స్వభావాలను అంటే దేవాతి దేవుడే మార్చగలుగుతాడు. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడే ఆ నూతనమైనటువంటి హృదయం చేత, స్వభావం చేత వారి జీవితాల్లో అడుగుపెట్టగలడండి. ఈరోజు మరి మనం చూస్తే సమాజంలో చూస్తున్నప్పుడు చాలామంది కుటుంబాలు అనుకుంటూ ఉంటారు, నా భర్త మారడు అండి, నా భార్య మారదు, నా పిల్లలు మారదు, వారికి ఉన్నటువంటి వ్యసనాల నుంచి, వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారికి మారే అవకాశం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిన్నటి దినాన నేను ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్తో కనీసం ఒక 30 నిమిషాలు మాట్లాడటం జరిగింది. ఆ బిడ్డ నాతో పాటు కలిసి తన యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆయన బాగా త్రాగుడికి బానిస అయిపోయినటువంటి వ్యక్తి అని చెప్తున్నప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు. చాలామంది త్రాగుబోతులు యేసుక్రీస్తు ప్రభునందు నమ్మి విశ్వాసం ఉంచి మార్పు చెందిన వారు ఉన్నారు. మీరెందుకు అలా మీ జీవితాన్ని, మీకున్నటువంటి శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు అని కొన్ని నిమిషాలు తనకు సువార్త చెప్పడం జరిగింది. దాదాపు 30 నిమిషాలు యేసుక్రీస్తు గురించినటువంటి ఒక మంచి సువార్తను బోధించడానికి ప్రభు కృప చూపించారు. మేము ఆటో దిగేసరికి
తన కళ్ళలోంచి కొన్ని నీళ్లు రావడం నేను చూస్తూ ఉన్నాను. నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ 31వ తేదీ రాత్రి ఈ సంవత్సరపు చివరి దినం మీరు మీ కుటుంబంతో కలిసి దేవుని సేవించడానికి వెళ్ళండి, దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళండి. లోకస్తులు పోయే మార్గానికి వెళ్ళొద్దు. త్రాగుడు, చిందులు వేస్తూ, వినోదాలు చేస్తూ, ఆడంబరాలు చేస్తూ ఉన్నటువంటి కాలంలో మనం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆయన వచ్చి పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళడానికి తిరిగి మరలా భూమి మీదకి రాబోతున్నారు అని కొంచెం సువార్త అతనికి చెప్పడం జరిగింది. తనైతే చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు, నాకు మారాలని ఉంది కానీ, నేను కూడా మారు మనసు పొందాలని ఉంది కానీ, నాలో ఉన్నటువంటి ఈ వ్యసనం అనేది, చెడు అనేది, ఈ యొక్క త్రాగుడు నుంచి నన్ను విడుదల అనేది కలగనివ్వకుండా గట్టిగా ఆటంకపరుస్తూ ఉన్నదండి పాస్టర్ గారు అని చెప్పి చెప్తున్నప్పుడు నేను తన గురించి కొంచెం దేవుని మాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మారాలని అనుకున్నా కూడా శరీరము మారనివ్వకుండా, మార్పు చెందుదామనుకున్నా కూడా వారి జీవితాల్లో మార్పు రాకుండా సాతాను, అపవాది ఎన్నో రకాలుగా క్రియలు జరిగిస్తూ ఉంటాడు. అలాంటి వారి కొరకు మనం ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బడి చెప్తున్నాడు, క్రిస్మస్ దినాన మేము కుటుంబం అంతా సంతోషిస్తున్నటువంటి దినాల్లో నేను ఫుల్గా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి దాదాపుగా సాయంకాలం 7 గంటల వరకు, 12 గంటల వరకు అలాగే తాగుతా ఫ్రెండ్స్తో, స్నేహితులతో ఉన్నాను. పిల్లలేమో వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తాడంటే, మళ్ళీ పిల్లలకు కావాల్సినటువంటి డబ్బులు, అలాగే వాళ్ళ కుటుంబంలో భార్యకి కావాల్సినటువంటివి అన్నీ సమకూరుస్తాడు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. ప్రేమ కలిగిన వ్యక్తి. కానీ చూడండి, కుటుంబంలో వాళ్ళకి డబ్బులున్నా, వాళ్ళ జీవితంలో కావాల్సినవన్నీ సమకూరుస్తున్నా ఆ రోజు వారికి సంతోషం అనేది లేని కారణంగా ఆయన ఫుల్గా ఆ రోజు క్రిస్మస్ రోజు త్రాగేసి బాగా సోయి లేకుండా పడిపోతున్నప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడు వచ్చి, నాన్న లే, నేను భోజనం పెడతానని చెప్పేసి అన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. నిజంగా నా పెద్ద కుమారుడు నన్ను లేపుతూ నాకు భోజనం తినిపిస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నా కుమారుడికి ఈ స్థితిలో ఉండటం నేను ఎందుకు కారణమయ్యానని నాకు నేను కానీ కొంచెం మార్పు చెందామని అనుకున్నా కూడా నేను మారలేకపోతున్నాను అని తను చెప్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను. ఎవరైనా సరే నీకు సహాయం చేయాలి అంటే, ఎవరైనా నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టాలి అంటే, నీవు ముందుగా ఆ యొక్క సహాయం చేసే వ్యక్తికి లోబడాలి. ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు కూడా నేను నిలబెట్టలేరు, ఎవరు కూడా నీ హృదయాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు, ఏ మానవునికి లేదు. కానీ దేవుని సహాయం నీవు తీసుకో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీవు తీసుకో. దేవాతి దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన నీ కొరకు తన శరీరాన్ని అంతా కూడా నలుగుగొట్టుకున్నాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. ప్రతి పాపి చెంతకు ఆయన రక్తం వచ్చింది. ఈరోజు నీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందాడు. తిరిగి పునరుద్ధానుడుగా జయశీలుడిగా ఆయన లేచాడు. నీ పాపానికి తగినటువంటి శిక్షను ఆయనే భరించాడు. ఇక నువ్వు ఈ లోకంలో సాతాను చేత, అపవాది చేత పీడించబడకుండా ఆయన ఒకేసారి సాతాను బలమును ఆయన సిలువలో అణగదొక్కాడని చెప్పినప్పుడు ఆయన హృదయంలో కొన్ని మాటలు వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ మాట దిగే సమయానికి తనలో ఒక నూతనమైనటువంటి మెత్తని హృదయం కలిగినట్లుగా నా మటుకు నేనైతే నేను కొంచెం ఆలోచన చేసి ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనకు ఏదో ఒక సమయంలో ప్రతిరోజు ఎవరో ఒకరు ఇలాంటి వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు. నేనేం మాట్లాడలేదు కానీ నన్ను చూసినప్పుడు తనలో ఉన్నటువంటి బాధను అలా పంచుకోవాలని అనిపించిందంట. నేను ప్రక్కనే కూర్చున్నాను కాబట్టి తనంతట తాను అన్నీ కూడా చెప్తున్నప్పుడు వింటూ వచ్చాను. అవన్నీ కూడా వింటున్నప్పుడు నేను చెప్పాను, చివరిగా నేను దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసుని, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా నీకు విడుదల కలుగుతుంది. దేవునికి నీవు పరిపూర్ణంగా లోబడితే ఆయన నీ దగ్గరికి వస్తారు, నీతో మాట్లాడతారు, నిన్ను సంధిస్తారు. మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు, నేను మారను, ఎవరు నన్ను మార్చలేరు అనేటటువంటి నినాదం తీసేయండి. నిన్ను మార్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నీ స్వభావాన్ని మార్చి నిన్ను నూతన పరచడానికి శక్తిగల దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దాదాపుగా 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చారు. అంతకు ముందు కూడా ఉన్న దేవుడు ఆయన. అంతకు సృష్టి ఆది నుండి ఉన్నటువంటి దేవుడు, సర్వ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు అని కొంచెం సువార్తను ప్రకటించడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతన హృదయాన్ని ఇవ్వడానికి శక్తిగల దేవుడు ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు అని జ్ఞాపకం చేస్తున్నాను. నూతన స్వభావం చెప్పని మాట అందరూ కూడా ఒక నూతనమైన స్వభావాన్ని ప్రభువునికి ఇచ్చే దేవుడు అండి. నీ హృదయంలో ఒకవేళ ఎక్కడెక్కడైతే
నీ జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి క్రియలు పనిచేస్తున్నాయో, నీ శరీరంతో ఎక్కడైతే నీ జీవితంలో ఆ శరీరం అనేది, లోకం అనేది పనిచేస్తూ పరిపూర్ణంగా నీవు దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా నీవు ఉన్నావో, నీవు పరిపూర్ణంగా దేవుని దగ్గరికి రాగలిగితే, దేవునికి నీ హృదయాన్ని అప్పగించగలిగితే, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా అంతరంగాన్ని నీ స్వాధీనంలోకి తీసుకోండి, నా ఆలోచనలని నీ స్వాధీనంలోకి తీసుకోండి, ఎక్కడెక్కడ ప్రభువా నీకు ఆయాసకరంగా జీవిస్తున్నానో అటన్నిటిని కూడా నీ పాద సముఖం ఎదుట పెడుతున్నాను ప్రభువా అని పరిపూర్ణంగా నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోగలిగితే ఆయన మాంసపు గుండిగా మార్చడానికి శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక మాటను మనం చూద్దాం. 18వ అధ్యాయంలోని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 31వ వచనం చూడండి ఒకసారి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చూడండి, ఇక్కడ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ కూడా మీరేం చేయాలంటే తెలుసుకోవాలి. ఏం అక్రమాలు చేశావో, ఏం విరోధంగా నడిచావో, నీ హృదయంలో ఏ విధమైనటువంటి అక్రమము నింపబడి ఉన్నదో, ఏ విధమైనటువంటి అవినీతి అన్యాయం ఉన్నదో అది నీవు గుర్తించగలిగినప్పుడు, వాటిని నీవు విడిచిపెట్టుకోగలిగినప్పుడు ప్రభు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలంటే, నీ హృదయంలో నూతన స్వభావం చేత నీవు మార్చబడాలి అంటే, నీ హృదయాంతరంగంలో పనిచేస్తున్నటువంటి అక్రమం అంతా కూడా నీవు విడిచిపెట్టగలగాలి. నీవు అక్రమాన్ని విడిచిపెట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ అవినీతిని, ఆ యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి అని అడిగితే తప్పకుండా ప్రభు కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ప్రార్థన చేస్తాడు. చూడండి ఒకసారి 51వ కీర్తనలో 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తాడు. చూద్దాం, 51వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తన అతిక్రమముతో నింపబడినప్పుడు, అవినీతి కార్యాలు చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. తన హృదయం అంతా కూడా కఠినమైపోయింది, మండుబారిపోయింది. పాపం చేయటానికి, అలాగే నరహత్య చేయటానికి, తన ఇష్టానుసారంగా జీవించడానికి తన హృదయాన్ని పూర్తిగా అపవాది యొక్క కంట్రోల్లోకి తీసుకున్నాడు. అపవాది వాడి యొక్క కంట్రోల్లోకి దావీదు హృదయాన్ని తీసుకుని రకరకాలుగా శోధించి ఎన్నో రకాలైనటువంటి అతిక్రమాన్ని తన హృదయంలో దాచిపెట్టినప్పుడు ఆ అతిక్రమాలన్నిటిని కూడా గుర్తుపట్టాడు. ఆ అక్రమాలన్నిటిని కూడా తను చేసినటువంటి అవిధేయతలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపములు చేశాను, అనవసరముగా ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు ఎవరండి, మనందరికీ తెలుసు, దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఊరియా అనేటటువంటి వ్యక్తిని సైన్యం ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మొదటి వరుసలో పెట్టించి మొదటి వరుసలోనే ఆయన చంపడానికి ప్లాన్ కూడా వేస్తాడు. ఆ ఉత్తరాన్ని కూడా తనకే ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చి పంపించిన తర్వాత యుద్ధంలో ఆ వ్యక్తి మరణించగానే ఆ యొక్క మరణించినటువంటి ఆ ఊరియా భార్యను తీసుకొచ్చి అక్రమముగా ఆయన వివాహం చేసుకుంటే, చూడండి, దేవుడు అక్రమాన్ని ప్రేమించే దేవుడు కాదు, అన్యాయాన్ని ప్రేమించే దేవుడు కాదు. అక్రమమైనటువంటి పద్ధతుల్లో దావీదు పనిచేస్తున్నప్పుడు తిరిగి మరలా ఆ అక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీ యందు నాకు శుద్ధ హృదయము దయచేయండి ప్రభువా, నా మనస్సును ప్రభువా, నా అంతరంగాన్ని నీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా నీ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు, కృపగల దేవుడు, దావీదు ప్రార్థన ఆలకించి ఒక స్థిరమైనటువంటి మనస్సును దావీదు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే కఠినమైనటువంటి హృదయం అప్పటి వరకు చంపడానికి వెనుకాడలేదు, చెడు చేయడానికి వెనుకాడలేదు, అక్రమంగా నడుచుకోవడానికి వెనుకాడలేదు. ఏ విధమైన చేతనైనా తన బుద్ధిని, తన స్వభావాన్ని దేవుని చేతికి అప్పగించాడు. ప్రభువా నీవే నన్ను మార్చాలయ్యా, నా హృదయాన్ని నీవే మెత్తగా చేయాలి, నా స్వభావాన్ని నీవే మార్చాలి ప్రభు అని ప్రభు దగ్గర అడిగినప్పుడు తప్పకుండా కనికర సంపన్నుడు కాబట్టి ఆ దేవాతి దేవుడు దావీదు చేసినటువంటి ప్రతి అతిక్రమ క్రియలన్నీ కూడా ఆయన రక్తంలో తుడిచి కడిగి శుద్ధీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి నీ జీవితంలో కూడా ఎలాంటి స్వభావాన్ని నీవు కలిగి ఉన్నా, ఎలాంటి అక్రమమైనటువంటి పనులు నీవు జరిగిస్తున్నా, దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఏమైతే జరిగిస్తున్నావో ఆ క్రియలన్నిటి విషయంలో నీవు గ్రహించగలిగి, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నా అవిధేయతలు క్షమించండి అయ్యా అని అడిగితే
తప్పకుండా ప్రభు నీ అవిధేయతలన్నీ కూడా క్షమిస్తాడు. రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి ఒకసారి. కొరింథీకి రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 7వ అధ్యాయము 35వ వచనాన్ని. మీకు ఉరియొడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు ముంచిపోయిన ఎడలను, చూడండి, మీ ప్రయోజనం కొరకే, మిమ్మల్ని బంధించాలని కాదు కానీ మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ మాటలు చెప్తున్నాను. అంటే చూడండి, కొన్నిసార్లు కఠినమైనటువంటి భ్రష్ట హృదయంలోనికి మనుషులు వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి శోధనలోను ఉరిలోను పడతారు. రకరకాలైన శోధనలో ఉరిలో పడ్డప్పుడు వారు ఏం చేస్తున్నారో, వారు ఏం జరిగిస్తున్నారో, వారి జీవితాల్లో జరిగే నష్టం ఏంటో కూడా కొంతమంది తెలుసుకోలేనటువంటి ప్రమాదంలో చిక్కుకుపోతారు. అలాంటి ప్రమాదంలో చిక్కుకుపోతున్నప్పుడు, అలాంటి ఉరిలో చిక్కుకుపోతున్నప్పుడు, వెళ్ళిపోతున్నాము అన్నటువంటి ఆ పరిస్థితులు కలిగినప్పుడు దేవుని యొక్క ప్రయోజనకరమైనటువంటి మార్గం వైపు నీ కనులు ఎత్తగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నీకు ప్రయోజనకరమైన దేవుడు. చెప్పండి, ఆయన నీకు ప్రయోజనకరమైన దేవుడు. భ్రష్టత్వంలోకి వెళ్లకుండా ఒక లాభకరమైన ప్రయోజనకరమైనటువంటి మార్గాన్ని నీ కొరకు సిద్ధపరిచే దేవుడు నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆ ప్రయోజనకరమైనటువంటి మార్గంలోకి నిన్ను కూడా ఆయన నడిపించగలడు. ఈరోజు ఒకవేళ ఈ మూర్ఖపు స్వభావంతో, ఈ రాతి మనసుతో నీవు నిలబడి ఉన్నావు, ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, మాంసపు గుండెగా నీ గుండెను ఆయన చేయగలడు. నీ హృదయాన్ని ఆయన మార్చగలడు, నీ స్వభావాన్ని ఆయన మార్చగలడు, నీ ఆలోచనలను మార్చగలడు, నీ తలంపులను మార్చగలడు, నీ అంతరంగాన్ని మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది కూడా 2 తలంపులతో మనం ఉండకూడదండి. ప్రభుని అడిగేటప్పుడు కూడా ఒకే మనసుతో మనం అడగాలి, ఒకే ఏక హృదయంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. అంతరంగంలో 2 తలంపులు కలిగి ఉంటే ఏది కూడా నీ జీవితంలో నీవు చూడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ద్విమనస్సు అనేది మన జీవితంలో ఉండడానికి ఏమాత్రం వీళ్ళు యాకోబు పత్రికలు అంటాడు కదండి. చూడండి, ఆ మాట కూడా చదివితే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహం విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకు ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కులు అంటే ఎవరంటే 2 తలంపులు 2 సందేహాలతో ప్రభు దగ్గరికి వచ్చేవారు. దేవునికి ప్రార్థన చేస్తూ కూడా సందేహంతో ఉండేవారు ఉంటారు. అంటే దేవునిని వెంబడిస్తూ కూడా లోకంతో సహవాసం చేసేవారు ఉంటారు. దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా లోక సంబంధమైనటువంటి క్రియలతో ఉన్నటువంటి వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అందుకనే గాలికి రేపబడుతున్నట్లుగా ఇటు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి అటు లోక సంబంధమైన స్నేహంతో నీవు ముందుకు నడిస్తే నీ జీవితంలో దేవుని దగ్గర నుండి ఏ ప్రతిఫలం నీవు పొందుకోలేవని దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక నూతనమైన హృదయం నీకు కావాలి అంటే, ఒక నూతనమైన స్వభావం నీ జీవితంలో ప్రభు నీకు ఇవ్వాలి అంటే ప్రభు దగ్గర నువ్వు పరిపూర్ణంగా ఏక హృదయం కలిగి ప్రార్థన చేయాలి. ఒకే మనస్సు కలిగి ప్రభువుని అడగాలి. ప్రభువా, 2 తలంపులు 2 ఆలోచనలు, లోకము, దేవుడు, దీంతో నేను పనిచేస్తున్నాను, నాలో పరిపూర్ణంగా ఒక మారు మనసు దయచేయండి ప్రభు అని అడిగితే తప్పకుండా ప్రభు కృపగల దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన భక్తి గాలికి రేపబడుతున్న భక్తిగా ఉండటానికి వీల్లేదండి. భ్రష్టత్వంలోకి వెళుతున్నటువంటి భక్తిగా ఉండటానికి వీల్లేదు. మరి నూతనమైన మనస్సును ఈరోజు పొందుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, అడగాలి ప్రభుని. ప్రభా, నా జీవితంలో ఒక నూతనమైనటువంటి హృదయాన్ని నీవు నాకు దయచేయాలి, ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని నేను కలిగి ఉండాలి ప్రభా, నూతనమైన క్రియలు నేను చేయగలగాలి ప్రభా, మునుపటి కంటే రెట్టింపుగా నా జీవితంలో ఒక ఆశీర్వాదం నేను కన్నులారా చూడాలి ప్రభా అని దేవుని సహాయం తీసుకుని మనం ముందుకు నడిస్తే
తప్పకుండా 2025 సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2024 సంవత్సరం అంతా కూడా ఒకవేళ నీ జీవితంలో ఏ కార్యం చూడలేకపోయినా, ఏ అద్భుతం చూడలేకపోయినా, 2025 సంవత్సరంలో ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక నూతనమైన స్వభావం నీకు ఇచ్చి, నూతనమైనటువంటి మార్గం గుండా నిన్ను నడిపిస్తూ, నూతనమైన అద్భుతాల వైపు నిన్ను నడిపించేటటువంటి గొప్ప శక్తి గల దేవుడని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరము కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏ విధమైన సందేహం లేకుండా అడగాలి. ఆయన ప్రభువా, అడుగుతున్నటువంటి ప్రతిదీ కూడా సందేహం లేకుండా, అనుమానం లేకుండా అడిగితే తప్పకుండా దాన్ని నీవు పొందుకోగలుగుతావు. అనుమానంతో అడిగితే, సందేహంతో అడిగితే ఏది కూడా నీవు పొందుకోలేవని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా, ఏ సందేహం లేకుండా ప్రభువా నా జీవితాన్ని నూతనపరచండి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచబడాలయ్యా. సంవత్సరము దయాకిరీటంగా మరలా నీవు నాకు అనుగ్రహించావు. నీవిచ్చిన ఈ దయాకిరీటంలో నీకు నమ్మకంగా నేను ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు. ఏమండి, అపోస్తుల కాలంలో మనం చూస్తున్నప్పుడు పౌలు గారు మాట్లాడుతూ తన పత్రికలతో రాస్తూ ఒక చక్కని మాట అంటాడు. ఒనేసిమును గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఒనేసిము నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, నమ్మకస్తుడు, ఆయన చాలా నా బంధకాలు నా కొరకు సహాయం చేశాడు అని ఆ వ్యక్తిని బట్టి తన పత్రికలో రాస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే కొంతమంది తుకీకు అనే వ్యక్తి, అలాగే అపప్రా అనే వ్యక్తులు, వీళ్ళందరి గురించి పౌలు గారు రాస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే వారి యొక్క ప్రాణాలను సైతం కూడా తెగించి ప్రభు కొరకు అడుగులు ముందుకు వేసినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టగలిగినటువంటి వారు, వారి జీవితాల్లో దేవుడు నూతనమైన ఆత్మనిచ్చి వారిని విశేషంగా ప్రభు వాడుకున్నారు. దేవునికి స్తోత్ర. మరి నూతన సంవత్సరంలో కూడా నీ జీవితంలో కూడా ఒక నూతనమైన ఆత్మను ప్రభునికి అనుగ్రహించాలని, ఒక నూతనమైన హృదయాన్ని ప్రభునికి ఇవ్వాలని, ప్రభా నూతనమైన స్వభావంతో నన్ను అయ్యా నీవు బలపరచండి, పాత స్వభావాన్ని తీసివేయండి. ఎందుకంటే క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడాలి. ఆయన యందు మనమున్నాం, ఆయనలో మనమున్నాం, మనం ఆయనలో చెలిస్తున్న వారం కాబట్టి ప్రభువా నేను ఒక నూతన సృష్టిగా మార్చబడడం కొరకు నన్ను నీవు అయ్యా సమకూర్చున్న ప్రభువా నీ ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే పాతవి గతించను, సమస్తము కూడా ఏమైపోయాయంటే నూతనముగా క్రొత్తవిగా మార్చబడ్డాయి. ఇక పాత స్వభావము కానీ, పాత క్రియలు కానీ, పాత ఆలోచనల తలంపులు కానీ నీలో పనిచేయకుండా ఈ 2025 సంవత్సరం మొదటి దినమును మొదలుకొని మళ్ళా డిసెంబర్ వరకు కూడా 31 వరకు కూడా దేవుని యొక్క కాపుదల నీ కుటుంబానికి ఉండినట్లు, దేవుని నూతనమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కొన్ని మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఫలభరితం చేయలాగిన కొన్ని నిమిషాలు మనం కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల తండ్రిని ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా. మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రభా ఈ దినమునైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన అయినా గతకాలం అంతా కూడా నేను ఎక్కడలో అయ్యా నీవు ప్రభా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, కావాల్సినటువంటి అయ్యా పోషణ ఇచ్చి నైనా అయ్యా మా జీవితాలకు కావాల్సిన సహాయం చేస్తూ ఉన్న గొప్ప దేవానికి స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా ప్రభా నూతన వాగ్దానాలతో ప్రభా నూతన ఆశీర్వాదాలతో అయ్యా ప్రతి కుటుంబాలను మీరు నింపమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఏ విధము చేతనైనా ప్రతి ఒక్కరు కూడా నీ ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా, నీ దీవెనలు పొందుకోవాలి ప్రభా. ఈ 2025వ సంవత్సరంలో ప్రభా ఏం ప్రభా మా కొరకు నీవు సిద్ధపరిచావో, బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచారు. మీరు సిద్ధపరిచినటువంటి అయ్యా ప్రభా మీరు నాయన మా కొరకు నాయన అయ్యా ఉద్దేశించినటువంటి ప్రతి ఆశీర్వాదాలు ఈవులన్నీ కూడా యేసు నామములో ద్వారము తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఏ ద్వారం అయితే అపవాది మూసినైనా అయ్యా ప్రభా బంధించినైనా ఉంచారో ఆ మూయబడినటువంటి ప్రతి ద్వారములన్నీ కూడా యేసు రక్తంలో నామములో తెరవబడును గాకని ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. మీరే ద్వారమును తెరవండి, మీరే ప్రభా ఆశీర్వాదమనే ద్వారమును ప్రభా మీరు తెరవమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఉదయకాలం ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ప్రభా కుటుంబాల్లో ఎలాంటి బలహీనతల చేత బాధించబడుతున్నారు, ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారు, ఎలాంటి చికాకులు పోరాటాలతో ఉన్నారు అయ్యా, అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి నాయనా. రోగగ్రస్తులందరినీ కూడా యేసు రక్తంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక నాయన. అయ్యా ప్రభ ఎంతమంది అయితే చెరలో ఉన్నారు నాయన, విడుదల లేకుండా ప్రభ అయ్యా బంధకాలతో బంధించబడి ఉన్నారు, అటు వారందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆ చెరలో బంధకాలు ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో అయ్యా విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా సాతాను బంధకాల చేతనైనా పోరాటాల చేత పీడించబడుతూ అయ్యా వ్యసనాలకు లోనైపోతూ ప్రభా నీకు దూరంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మండలాలను జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి, గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా దేశంలో మహా గొప్ప రక్షణ కలుగు చేయవాడవు నీవేనైనా. అయా దేశంలో సమాధానం నిలుపువాడవు నీవే. ప్రభానికి స్తోత్రాలు. దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన, అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలు వారిలో పుట్టించండి అయ్యా. నూతన స్వభావాన్ని వారికి దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు అయ్యా. పాత స్వభావాన్ని కొట్టివేయండి ప్రభా, పాత ఆలోచనలు కొట్టివేయండి నాయన. ప్రతి ఒక్క అధికారికి నాయన, ప్రతి ఒక్క నాయకునికి నూతన స్వభావం అంతరంగంలో యేసు నామములో కలుగును గాకని ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఏ యొక్క శాసనాలు వారు చేయాలో, ఏ యొక్క ప్రభా అయ్యా ప్రభా మాటలనైనా వారికి అవసరమైనదో ఆ శాసనాలు చేయడానికి తగినటువంటి ఆలోచన జ్ఞానం వారికి దయచేయండి అయ్యా. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా లేపబడకుండా ప్రతి ఆయుధాలన్నీ కూడా యేసు రక్తములో నామములో పరిపూర్ణంగా బంధించి లయపరిచి వేస్తున్నాం అయ్యా. నీ బలమైనటువంటి సన్నిధినైనా అయ్యా ప్రభా మా దేశం చుట్టూ ఉంచండి, మా రాష్ట్రాల చుట్టూ ఉంచండి ప్రభా, మా యొక్క అయ్యా జిల్లాల చుట్టూ అయ్యా గ్రామాల చుట్టూ పట్టణాల చుట్టూ మీరు ఉంచమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఎవరు నీకు వ్యతిరేకంగా లేవనెత్తబడకుండా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా సమాధానం కలిగినటువంటి ఆత్మ ఆవరించును గాక నాయన. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ గలిబిలి లేకుండా, ఏ సాతాను పోరాటాలు పనిచేయకుండా యేసుక్రీస్తు రక్తంలో నామములో వాటిని పరిపూర్ణంగా ఈ దినమే బంధించి లయపరిచి వేస్తున్నాం. పరిపూర్ణమైన సమాధానం ప్రతి ఒక్కరికి కలుగును గాక నాయన. అయ్యా నీ యొక్క హస్తమును తోడుగా ఉంచండి. 2024 సంవత్సరం అంతా నీ బలమైన బాహుల కింద మమ్మల్ని ఉంచారు. ఏ శోధన రాకుండా, ఏ సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిటిలో మాకు ముందుగా ఉండి నడిచిన గొప్ప దేవ, ఈ 2025వ సంవత్సరంలో కూడా మాకు ముందుగా నీవు నడుచుదువు గాక నాయన. ఒక గొప్ప విడుదల మాకు కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు అయ్యా. ఎవరైతే విరోధంగా మా పక్షంగా ప్రభా యుద్ధాన్ని జరిగిస్తున్నారో అట్టి వారందరికీ కూడా ప్రభా మీరు నాయన మా పక్షంగా మీరు దిగి వస్తారని వాగ్దానం ఇచ్చిన దేవునిగా ఉదయకాలం ప్రభా మా పక్షంలో మీరు నిలబడండి. మాకు కావాల్సిన ఆలోచన జ్ఞానములు మీరు దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు. మేము ఎక్కడ పడిపోకుండానట్లు, ఎక్కడ బలహీనం అవ్వకుండానట్లు మా హృదయాంతరంగాలు ఎప్పుడూ ప్రభా నీ నామం కొరకు ప్రభా ప్రేరేపించబడును గాక నాయన. నీ చిత్తము చేయుటకు ప్రేరేపించబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభా అయ్యా మరలా డిసెంబర్ మాసం వరకు అయ్యా మిగిలి ఉన్నటువంటి దినాలు, నెలలన్నీ కూడా యేసు రక్తంలో ముద్రిస్తున్నాము నాయన. యేసు రక్తంలో సీలు వేస్తున్నాం ప్రభా. ప్రతి దినమును కూడా నువ్వు పరిశుద్ధపరిచి ప్రతి దినమును ప్రతి సమయాన్ని అయ్యా నీ నామము నిమిత్తం ప్రభా మీరు వాడుకోమని అడుగుతున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభా చేరువచ్చిన కుటుంబాలన్నింటినీ దీవించండి. లైవ్లో ప్రార్థన
ప్రార్థనలోకి వస్తున్న వారిని దీవించండి. ఏ బిడ్డలు ఏ అవసరతలతో నీ వైపు చేతులు చాపుతున్నారు ప్రభా, అయ్యా అవసరతల్లో ఉన్న ప్రతి ఒక్క చేతులు చాపుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామంలో విడుదల వారికి కలుగునుగా అని ప్రకటిస్తున్నాం ప్రభావానికి స్తోత్రాలు. ఇంకా వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా ప్రభా మీరు స్వస్థపరచండి. హాస్పిటల్లో రోగులుగా ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరికి యేసు నామములు విడుదల కలగాలి ఈ దినం ప్రభావానికి స్తోత్రాలు. ఈ మొదటి దినం ప్రారంభ దినం మొదలుకొని ప్రభా అయ్యా చివరి దినం వరకు ప్రభా నీ సన్నిధి నాయన ప్రతి కుటుంబానికి అయ్యా తోడుగా వచ్చును గాకని ప్రకటిస్తున్నాం. మెత్తని గుండెను ప్రభా, నెమ్మది హృదయాన్ని, నూతన హృదయాన్ని, స్వభావాన్ని ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల పొందుకుందురు గాకని ప్రకటిస్తున్నాం నాయన. నీ దయగల హస్తమును చాపిన ఈ దినమంతా కూడా నీ పాద సన్నిధిలో అయ్యా నీ హస్తముతో మమ్మల్ని భద్రపరచండి. ఈ మందిరాన్ని యేసు స్వార్థ దళం పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యకు విరోధంగా లేపబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములది అయ్యా వ్యర్థమగును గాక నాయన, కూల్చి వేయబడును గాక ప్రభా. నీ నామమే నిశ్చితం ఈ స్థలంలో జరిగించబడును గాక అని ప్రకటిస్తున్నాం ప్రభా. నీవే జరిగించండి, నీవే కార్యములు చేయండి. పరిశుద్ధాత్మ దేవునిగా నీవే మా అధికారిగా ఉండమని అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రాలు. అయ్యా బిడల ప్రభా లైవ్ ద్వారా చూస్తూ ఎంతమంది అయితే అయ్యా నీ వైపు చేతులు చాపుతూ సహాయం కొరకు వేచి ఉన్నారు, అట్టి వారందరికీ నీ సహాయము దొరుకును గాక ప్రభా. నీ సహాయం అందును గాక నాయన. నీకు స్తోత్రాలు. సియోనులో నుండి నాయన అయ్యా మీరు సహాయం ఆశీర్వాదం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడిగా ప్రభా నీ మందిరంలో చేరి ప్రార్థన చేస్తుండగా నీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలోనికి ప్రారంభించబడునుగా అని ప్రకటిస్తున్నాం. ఈ మొదటి దినము నుంచి నాయన అయ్యా మా జీవితంలో నీ ఆశీర్వాదకరమైనటువంటి క్రియలన్నీ కూడా ప్రారంభించి నీ చిత్తమును ప్రభా నీ ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమందరం కూడా సిద్ధపడలాగా సహాయం చేయమని, నీవే అన్ని విషయాల సమస్త మహిమ మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును మన కుటుంబాలకును లైవ్లో ప్రార్థనలోకి పోయిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలముతోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాలు తెలియపరుస్తున్నాను ప్రభు. ఈ 2025వ సంవత్సరంలో మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలు, మునుపటి కంటే రెట్టింపు దీవెనలు ప్రతి కుటుంబంలో ప్రారంభించబడును గాక. అలాగే 9:30 గంటలకు మళ్ళీ నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది. నూతన సంవత్సరపు వర్తమానం, అలాగే కొన్ని స్కిట్స్ ఉంటాయి, అలాగే బైబిల్ సందేశాలు వినబడుతున్నాయి. దయచేసి బలమైన ఆరాధన జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరంలోకి వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. 9:30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు మీ కుటుంబాలతో పాలు పొందాలని ప్రభు ప్రేమను బట్టి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరినీ కూడా దేవుడు దీవించి తన కృపలో బలపరచును గాక. ఆమేన్.